వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, భారతదేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు, ఒక రాజనీతిజ్ఞుడు, విజన్ ఉన్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి అనపర్తిలో వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం ప్రజల తరఫున, కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలోనే అత్యంత సీనియర్ అయి ఉండి వరుసగా ఒక నాయకుడు గెలుపు అందుకోవడం అనేది సామాన్యమైన విషయమే. కానీ ఒకసారి ఓడి మరలా గెలవడం, ఒకసారి ఇబ్బందులు పడుతూ మరలా ముందుకు రావడం, అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. అదేవిధంగా ఇవాళ ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలని ఆ రోజు అవహేళన చేసిన నాయకులే ఇవాళ 20-25 సంవత్సరాల క్రితం ఆయన ఏంటంటే ఆలోచించాడో ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కళ సాకారమైంది. అదేవిధంగా ఈరోజు అమరావతిని అభివృద్ధి పరచాలి, ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేయడం, పోలవరాన్ని పూర్తి చేయాలని ఆలోచించడం, బనకచెర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయాలని ఆలోచన చేయడం, ఇటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. అటువంటి మహానుభావుడు మరింత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాలని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక్క మారు వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.